అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు, రాజకీయ విశేషాలు, అలాగే వాటి వెనకాల ఉన్న నిజాలు మొత్తం వీడియోలో చర్చించుకుందాం. ఈనాడులో బ్యానర్ వార్తగా CJIగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, అలాగే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా హాజరయ్యారు. 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈ పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తొలి రోజే 17 కేసులు విచారించారంట. CJIగా బాధ్యతలు నిర్వహించిన మొదటి రోజే సూర్యకాంత్ గారు. అయితే జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి విషయంలో ఆర్టికల్ 370 రద్దుతో పాటు బీహార్లో ఓటరు జాబితాలకు సంబంధించినటువంటి ప్రధానమైన తీర్పునివ్వటంలో ఆ సమూహంలో ఈయన కూడా ఉన్నారనమాట. ఆ టీంలో ఇప్పుడు మనకి 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. మొత్తం 18 నెలలు ఆయన పదవి కాలం ఉండబోతుంది అనమాట. అలాగే దిగ్గజ నటుడు ధర్మేంద్ర కనుమోత, షాలేతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు, రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి. దిగ్గజ నటుడు మొన్న శ్వాసకోశ వ్యాధులతో ఆయన కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో ఆయన బాధపడుతున్నారు. మనందరికీ తెలుసు, ఈ నటుడు చాలా సుపరిచితమే బాలీవుడ్లో. ఈయన జీమ్యాన్ అని కూడా అంటారు. అనేక చిత్రాలు ఈయనకి పెద్ద కీర్తిని తెచ్చిపెట్టారన్నమాట. మన టాలీవుడ్లో మెగాస్టార్ లాగే ఆయన బాలీవుడ్లో ఆయనకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నమాట. భారతీయ హీమ్యాన్ అంటారు ఆయన. అలాగే మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కొత్త జిల్లాలు సీఎం చంద్రబాబు సమీక్ష నేడు మరోసారి సమావేశం కాబోతున్నారండి ఈరోజు. అలాగే నేతలు చెబితేనే ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు చేరుస్తారా, మంత్రివర్గ ఉపసంఘం మరెందుకని ప్రశ్నించిన సీఎం. నిన్న ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి మంత్రివర్గంతో ఆయన సమావేశమయ్యారు. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటులో కొన్ని నియోజకవర్గాలను మరొక నియోజకవర్గాలకు బదలాయింపు చేయడం జరుగుతుంది. దీంట్లో పెనమలూరు నియోజకవర్గం గురించి ప్రస్తావన తేలేదు. అసలు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడకి వీటికి దగ్గరగా ఉన్నదే ఆ పెనమలూరు కదా. దీన్ని ఎందుకు ప్రతిపాదించలేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం వాళ్ళు వద్దంటున్నారని చెప్పడంతో మంత్రులుగా ఉన్న మీరెందుకు దాన్ని కూడా చేర్చి మళ్ళీ ఇంకోసారి దీని మీద రివ్యూ చేస్తా తీసుకురండి అన్నారు. అసలు ఈ పునర్విభజన ఎందుకు చేస్తున్నారు ఏంటి అని, జిల్లాల పునర్విభజన ఎందుకు చేస్తున్నారు, కొత్త జిల్లాను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనే విషయం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రజలకి ప్రభుత్వం దగ్గరగా ఉంటుందన్నమాట. అలాగే ప్రభుత్వానికి ఆయా ఏరియాలని అభివృద్ధి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయించుకోవచ్చు. చిట్ట చివరగా ఉన్న నియోజకవర్గాలు ఏదైనా అవసరం రావాలంటే ప్రధాన కేంద్రాలకు రావాలి. ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ఆ హెడ్ క్వార్టర్ అనేది వాళ్ళకి చాలా దగ్గరగా వస్తుంది. సో దీంట్లో ఉంటుంది. అలాగే భౌగోళిక పరంగా గాను రాజకీయ పరంగాను ఉంటుంది అనమాట. ఇప్పుడు నేతలు ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే అభివృద్ధి వీటన్నిటికంటే కూడా ఎక్కువగా రాజకీయ పరంగా ఎక్కువ సీట్లు అటు కూడా రాజకీయ పరంగా చూసుకుంటే ఎక్కువగా పరిపాలించడానికి అవకాశాలు ఇవ్వడానికి స్థానిక నాయకత్వాన్ని పెంచడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఇదనమాట. దీని మీద ఈరోజు కూడా కసరత్తులు చేయబోతున్నారు. ఇక డిమాండ్ ఆధారిత పంటలు వేయండి, రైతన్న మీకోసం ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు. రైతన్న మీకోసం అని ఇప్పుడు నిన్న నుంచి నాయకులు, అధికారులు ఇళ్ళ దగ్గరకు వచ్చి మీకు అన్నదాత సుఖీభవందా ఇలాంటి వాటి గురించి అడుగుతున్నారు. వాస్తవంగా ఏంటంటే ఈ పంచసూత్రాలని మన ముఖ్యమంత్రి గారు ఇటీవల వ్యవసాయ శాఖకు వ్యవసాయానికి సంబంధించినటువంటి రివ్యూలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సో కొత్త పద్ధతులు ఆపేసి అసలు రైతుల్ని ప్రోత్సహించే విధంగా, అంటే పెట్టుబడులు ప్రభుత్వం ఇవ్వమని గట్టిగా చెప్పంలే కానీ పంటకి ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించి గిట్టుబాటు రేటు కల్పిస్తే సరిపోద్ది. కొత్త విధానాలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయకూడదు. కేవలం ఇది ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే, రైతుల్లో వ్యతిరేకత వస్తుందనే దాన్ని మలచడానికే ఈ నేతల్ని ఇప్పుడు తిప్పుతున్నారు ఈ విధంగా. మళ్ళీ రైతన్న మీకోసం అంటూ ఇది ఏమాత్రం వర్కౌట్ అవ్వదు. రైతులకి కావాల్సింది గిట్టుబాటు ధర. మీరు ఎన్ని వేషాలు వేసినా రైతులు కనిపెట్టేస్తారు. చూడండి, లక్ష్మీ నరసింహుని సేవలో పవన్ కళ్యాణ్, అధికారులకు భూ హక్కు పత్రాలు అందించిన ఉప ముఖ్యమంత్రి, ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఏలూరు అలాగే దేవాలయ అభివృద్ధికి సంబంధించిన కొన్ని శంకుస్థాపన కూడా చేశారు. దానికి వీళ్ళు మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకోవాల్సింది దేవాలయాలకి ఇచ్చిన మాట కాదు, వాటితో పాటు మీరు
ప్రభుత్వాన్ని దగ్గరుండి అభివృద్ధి పని చేపిస్తాను, నేను కూడా ప్రశ్నిస్తాను, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కూడా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అలాగే రోడ్లు బాగు చేయాల్సిన బాధ్యత మీదే, రాజధాని కట్టించవలసినటువంటి బాధ్యత మీదే, ధరలను అదుపు చేయవలసిన బాధ్యత మీదే, అలాగే రైతుల పట్ల ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీదే. ఈ అన్ని బాధ్యతలు ఉన్నాయి, వాటిలో కూడా సక్రమంగా ఉండాలి. కేవలం ఒక సలహా మాత్రమే, ఇప్పటికీ రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో తరగతి గదులు ఉంటే టీచర్స్ ఉండలేదు, తరగతి గదులు ఉండలేదు. చాలా తరగతి గదుల కోసం ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. గుడి కంటే కూడా బడికి ప్రాధాన్యత ఇవ్వాలని, అంటే ఆ శాఖ మీది కాకపోయినా వాటికి కూడా ప్రాధాన్యత ఉండేలాగా మీ తరఫున మీరు కూడా కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేవలం ఒక భక్తి ఉంటే సరిపోదు అని ప్రజల నుంచి విమర్శలు కనబడుతున్నాయి. అలాగే మన వార్త మనం చూస్తే, అలాగే కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు విద్యపై పార్టీల రంగుల ప్రభావం లేకుండా చేశామని మంత్రి లోకేష్ అన్నారు. కేసు రాజు జరుగుతుంటే మీరేం చేశారు? తీతీదే పూర్వ విజిఓ గిరిధర్పై సిఐడి బృందం ప్రశ్నల వర్షం, పరకామణి కేసు దర్యాప్తు వేగవంతం అయిందంట. అలాగే ఎవరి సిమ్ దుర్వినియోగం అయితే వారిదే బాధ్యత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, టెలికాం విభాగం హెచ్చరిక. బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు 2 రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉందంట. అలాగే మరొక వార్త, అడ్డకూలీలుగా లేపాక్షి హబ్ రైతులంట కర్ణాటక వెళ్ళి పనులు చేసుకుంటున్న వైనం. వైఎస్ హయాంలో దుర్మార్గంగా జరిగిన భూసేకరణే కారణం, ఇప్పటికీ అనేక మందికి అందని పరిహారం, బాధితులు గోడు పట్టించుకొని తదుపరి ప్రభుత్వాలు. అలాగే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వార్తను కూడా వీళ్ళు రాశారు. అలాగే సూర్యకాంత్ వార్త కూడా కామన్గా ఉంది, ప్రమాణ స్వీకారంది. బాలీవుడ్ హీమ్యాన్ ఆ వార్త కూడా కామన్గానే ఉంది. ఇవన్నీ కూడా కామన్ వార్తలుగానే ఉన్నాయన్నమాట. రాజధాని పనులు చకచక జరుగుతున్నాయంట. ఊపందుకున్న ఐకానిక్ భవనాల నిర్మాణం, రెయిన్బోళ్ళు, జిఐడి సెక్రటేరియట్ టవర్ల పనులు, 5 టవర్లు ఏకకాలంగా పనులు కొనసాగింపు. 6 నెలల్లో బేస్మెంట్ దాటి బయటకు, జడ్జీలు ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాల్లోనూ పురోగతి అంట. మరో 3 నెలల్లో ఇంటీరియర్ దశకు వచ్చేస్తాయంట. వేగంగా మంచినీటి పైపులు లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారంట. ఈ సాక్షిలో బ్యానర్ వార్తగా, భవనాలు కట్టే కంపెనీలకు భూపందారం, ఐటీ ముసుగులో రియల్ లూటీ, కోర్టులో అద్దె వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములు అప్పచెప్తున్నారంట. దీని వెనక ప్రభుత్వ కీలక నేతల పాత్ర కూడా ఉందంట. క్యాంపస్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు అప్పనంగా భూ కేటాయింపులు, 1000 కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే లీజు అంట ఏడాదికి. అందులో 55% మాత్రమే క్యాంపస్, మిగిలిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే. ఇవి కాకుండా పెట్టుబడులు 60 నుంచి 70% ప్రోత్సాహాల పేరిట వాటి ఖాతాలోకే. తాజాగా రహేజా గ్రూప్నకు విశాఖలో 27.10 ఎకరాలు 99 పైసలకే కేటాయింపు. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి. బెంగళూరుకు చెందిన సత్వాకు 1500 కోట్ల భూమి 45 కోట్లకే కేటాయింపు. మరి వీటిలో ఏదో ఒక లొట్టుకులేంది, మరి ఎలక్షన్లో పెట్టిన డబ్బులన్నీ ఎలా వస్తాయి? అలాగే బాలీవుడ్ హీరో ధర్మేంద్ర సంబంధించిన వార్త ఒకటేశారు. అలాగే హద్దు పొద్దు లేకుండా ఇసుక అక్రమ రవాణా, యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక వాహనాలు, చెక్ పోస్టులు దాటిస్తున్న టీడీపీ కూటమి నేతలు, అపరాత్రి లేకుండా రూట్ ఆఫీసర్లుగా మారి రెచ్చిపోతున్న వైనం పట్టించుకొని అధికార యంత్రాంగం. ఉమ్మడి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్లు దండుకుంటున్న తమ్ముళ్ళు, ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతుంది. టీడీపీ కూటమి నేతలే ప్రత్యేక ఏజెంట్లుగా రూట్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి ఇసుక లారీలకు చెక్ పోస్టులు దాటిస్తున్నారంట, కోట్లు దండుకుంటున్నారంట. ఉమ్మడి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతుందంట. సో ఇవి సాక్షిలో వార్తలు. ప్రజాశక్తిలో కూడా మనకి ధర్మేంద్ర గురించి వార్తని, లేబర్ కోడ్ల పేరుతో శ్రామిక వర్గంపై దాడి, మీడియాతో బీవీ రాఘవులు చెప్తున్నారు. 26న దేశవ్యాప్త ఆందోళనకు మద్దతు, గూగుల్ డేటా సెంటర్ వివరాలు బయటపెట్టాలి. సంజీవని పేరుతో ఆరోగ్య సేవల ప్రైవేటు పరం, రైతులను అప్పులు పాలు చేస్తున్న ప్రభుత్వం. బోటకు ఎన్కౌంటర్లు ఆపాలని నిన్న సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో మావోయిస్టులకు సంబంధించిన వార్త, ఆయుధాలను వదిలేస్తాం, ఫిబ్రవరికి సమయం ఇవ్వండి. మావోయిస్టు పార్టీ ఏఎంసీ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ 3 రాష్ట్రాల సీఎంలకు లేఖ. ఇక ఫిబ్రవరికి డెడ్లైన్ ఇచ్చారు కదా, ఈ లోపల మాకు అవకాశం ఇవ్వండి, మేము ఆయుధాలను వదిలేస్తాం. మారుతున్న టెక్నాలజీకి పరిస్థితులకు అనుకూలంగా మేము కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి అప్పుడు మా ప్రజల తరపున మేము పోరాడతాం రాజ్యాంగబద్ధంగా. కాబట్టి
ఈ మీరు కాల్పులు విరమించుకోండి, మాకు కొద్దిగా టైం ఇవ్వండి అని 3 రాష్ట్రాలకు, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మావోయిస్టులు లేక అయితే ఏకకాలంలో పంపించారు. ఎందుకంటే వీళ్ళ దళాలంతా అక్కడక్కడ ఉంటాయి కాబట్టి మేమందరం ఒకసారి చేరడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయం మాకు ఇవ్వండి, మీరు ఎలాగో కొంత సమయం ఉంది కదా, ఆ సమయాన్ని మాకు ఇవ్వమని చెప్తున్నారన్నమాట, ఫిబ్రవరి వరకు. సో ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు.